మాజీ డైరెక్టర్ రేరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి సంపాదన చూసి ఏసీబీ అధికారుల కళ్లు బయర్లు కమ్ముతున్నాయి. లేఅవుట్లకు పర్మిషన్లు ఇవ్వడంలో ఎక్కడా నిబంధనలు పాటించలేదని అధికారుల విచారణలో తేలింది. పర్మిషన్ల కోసం ఎకరాకు 1,00,000 చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఏకకాలంలో 20 స్థానాల్లో జరిపిన దాడుల్లో వందల కోట్ల అవినీతి సంపాదన, నగలు, ఖరీదైన ఫోన్లను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. మరిన్ని వివరాలు రవితేజ అందిస్తారు. మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇండ్లలో ఇంకా సోదాలు కొనసాగుతా ఉన్నాయి. దాదాపు 26 గంటలుగా ఈ ఏసీబీ సోదాలు కంటిన్యూగా సాగుతూనే ఉన్నాయి. మణికొండలో ఉన్నటువంటి ఆదిత్య ఫోర్ట్ వ్యూలో బ్లాక్ నెంబర్ A25లో నిన్న నుంచి కూడా ఏసీబీ అధికారులు కంటిన్యూగా ఈ యొక్క సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇతని ఇంటితో పాటు ఇతనికి అత్యంత దగ్గరగా సన్నిహితులుగా, బంధువులుగా, దగ్గరగా ఫ్రెండ్షిప్ పేరుతో ఇన్ని రోజుల పాటు అతనితో స్నేహం చేసినటువంటి అందరి ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది బినామీలను పెట్టుకొని బాలకృష్ణ ఆస్తులంతా కూడా బినామీ పేర్లపైన పెట్టినట్టుగా కూడా ఏసీబీ ఎంక్వైరీలో బయటపడింది. అవినీతి త్రిమింగళాన్నే ఏసీబీ అధికారులు కనుగొన్నారు. 36 గంటలుగా ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు 300 నుంచి 400 కోట్ల వరకు కూడా బాలకృష్ణ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారంటూ కూడా ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఇంకా వాటి తాలూకి సంబంధించినటువంటి రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 20 చోట్ల బాలకృష్ణకు చెందినటువంటి సమీప బంధువుల ఇళ్లలో, బినామీ పేర్లతో ఉన్నటువంటి ఇళ్లలో, తన కార్యాలయంలో, రేరా కార్యాలయంలో, హెచ్ఎండిఏ కార్యాలయంలో అతను పనిచేస్తున్నటువంటి ప్రతిదీ కూడా అధికారులు ఆన్ రికార్డుగా ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 400 కోట్ల మేరకు ఆస్తులు గుర్తించి ఏసీబీ అధికారులు వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. మార్కెట్ వాల్యూ ప్రకారంగా 300 నుంచి 400 కోట్ల వరకు ఈ ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ నానక్రామ్గూడలోని బాలకృష్ణ ఇంట్లో ఏకంగా 20 కోట్ల నగదుని కూడా స్వాధీనపరుచుకున్నారు. 20 కోట్ల నగదును కూడా స్వాధీనపరచుకొని వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో విల్లాలు, ప్లాట్లు, శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ల్యాండ్స్, హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల ల్యాండ్స్, మొత్తం 20 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఈ ఆస్తులన్నీ కూడా కనుగొనడం జరిగింది. దాదాపు కిలోలకు పైగిన బంగారాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. ఆ బంగారాన్ని కాస్త స్వాధీనపరుచుకున్నారు. 8 పైగా ఖరీదైనటువంటి వాచ్లు, 16 మొబైల్ ఫోన్స్, 90 ఎకరాల భూములకు సంబంధించినటువంటి పత్రాలు, కొడకొండలలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు భూములకు సంబంధించినటువంటి ఈ పేర్లన్నీ కూడా బినామీ పేర్లపైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. హెచ్ఎండి డైరెక్టర్గా మెట్రో రైల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషించాడు బాలకృష్ణ. రేరాలో సెక్రటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా లబ్ధి చేకూర్చేటువంటి వ్యవహారం చేసినట్టుగా కూడా ఏసీబీ ఎంక్వైరీలో బయటపడింది. 36 గంటల పాటు బాలకృష్ణ ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించి బాలకృష్ణని అదుపులోకి తీసుకొని వారి కుటుంబ సభ్యుల యొక్క స్టేట్మెంట్ తీసుకొని ఏదైతే తన ఇంట్లో అక్రమంగా ఈ లాకర్లని మెయింటైన్ చేస్తూ కోట్లాది రూపాయలు ఆ లాకర్లో పెట్టి ఈ అక్రమ ఆస్తులంతా కూడా భద్రపరిచారు. ఆ 4 లాకర్లను కూడా అధికారులు కనుగొన్నారు. ఆ 4 లాకర్లు కూడా మరి కాసేపట్లో ఓపెన్ చేయనున్నారు. అధికారికంగా అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మెజిస్ట్రేట్ మళ్లీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు బాలకృష్ణను హెచ్ఎండిఏలో గతంలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బాలకృష్ణను అతని టీంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా విచారించి రేరాలో ప్రస్తుతం అతను సెక్రటరీగా ఉన్నాడు. అతనితో పనిచేస్తున్నటువంటి మిగతా సభ్యులందరినీ కూడా క్వశ్చన్ చేసేటువంటి ఆలోచనలో ఏసీబీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 400 కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, తన అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ కూడా ఏసీబీ అధికారులు అతని పైన కేసులు మోపి అరెస్ట్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇండ్లలో ఇంకా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి.